హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. మినపప్పు లేకుండా కొబ్బరితోటి అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కమ్మగా, కరకరలాడుతూ తిన్న కొద్దీ తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటాయి. వీడియోను చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే ఈ కొబ్బరి గారెలను ప్రిపేర్ చేయడం కోసం మీడియం సైజులో ఉండే ఒక కొబ్బరికాయలో నుండి సగం ముక్కని తీసుకుని కొబ్బరి వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్‌ని తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. కొబ్బరి వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్‌ని ఉంచుకునైనా సరే ఈ గారెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్‌లో కొబ్బరి ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 1 ఇంచు వరకు అల్లం ముక్కలు, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. నేనిక్కడ 3 పచ్చిమిర్చిని వేశానండి. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వీటన్నిటిని నీళ్లు వేయకుండా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకనేది లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పుతోటి ఒక కప్పు వచ్చేటట్లుగా ఇలా కొలుచుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ వరకు బటర్‌ని వేసుకోండి. నేను ఇంట్లో తయారు చేసిన వెన్ననే వేస్తున్నానండి. బయట కొన్న బటర్‌ని గానీ, నెయ్యి, నూనె ఇలా ఏదైనా సరే వేసుకోవచ్చు. వీటితో పాటుగా 1 టీ స్పూన్ నువ్వులు, సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర, అలాగే మనం కొలిచి ఉంచుకున్న కొబ్బరిని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని మంటను హై ఫ్లేమ్‌లో ఉంచుకుని ఈ నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోకి మార్చుకుని 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత మాత్రమే బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే బియ్యం పిండి వేసిన తర్వాత ఉండలు ఫామ్ అవ్వకుండా కంటిన్యూయస్‌గా కలుపుకుంటూ ఉండాలి. 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బియ్యం పిండి, 1.5 కప్పులు నీళ్లు కొలత తీసుకున్నట్లయితే ఈ గారెలు క్రిస్పీగా వస్తాయి. అలాగే ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు చల్లారనివ్వాలి. చేత్తో తాకగలిగే వేడికి వచ్చిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్‌ని రాసుకుని పిండి మొత్తాన్ని దగ్గరగా చేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇలా బాగా దగ్గరగా చేసుకున్న తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్‌ని రాసుకుని కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గారెల కింద ఒత్తుకోవాలి. ఈ గారెలను మరీ మందంగా చేసినట్లయితే క్రిస్పీగా లేకుండా సాఫ్ట్‌గా ఉంటాయి. అలా అని బాగా పల్చగా చేసినా కూడా ఆయిల్‌లో విడిపోయే అవకాశం ఉంటుంది. మరీ మందంగా, పల్చగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజులో ఉండేటట్లుగా ఒత్తుకోవాలి. ఇలాగే మొత్తం పిండితోటి గారెల కింద ప్రిపేర్ చేసుకోండి. అయితే ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు ప్రిపేర్ చేసిన గారెలను అలాగే పిండిని కూడా కవర్ చేసి ఉంచుకోండి. లేదంటే పిండి ఆరిపోయి ఇలా గారెల కింద ఒత్తుకునేటప్పుడు పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా గారెలు చేసేటప్పుడు ప్రతిసారి కూడా చేతులకి నూనె రాసుకోవాల్సిన అవసరం లేదండి. పిండి చేతులకు అంటుకుంటుందని అనిపిస్తున్నప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మొత్తం పిండితోటి గారెల్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేసిన ఈ గారెలను కొన్ని ఆయిల్‌లో వేసిన తర్వాత మిగిలిన వాటిని మాత్రం కవర్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే మంటను హై ఫ్లేమ్‌లో పెట్టుకుని రెడీ చేసుకున్న గారెలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అయితే ఆయిల్‌కి ఎన్నైతే పడతాయో అన్నిటినే వేసుకోండి. మరీ ఎక్కువగా వేసినట్లయితే ఇవి ఆయిల్‌లోనే ఒకదానికొకటి అతుక్కునే అవకాశం ఉంటుంది. వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసినట్లయితే నూనె బాగా పీలుస్తాయి కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఈ గారెలు ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వడానికి 4 లేదా 5 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి. చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. కొబ్బరితో చేసిన గారెలు కాబట్టి ఇవి కొద్దిగా ఆయిల్‌ని అబ్జర్బ్ చేస్తాయి. ఆయిల్ నుంచి తీసిన వెంటనే టిష్యూ పేపర్ పైన వేసుకున్నట్లయితే ఎక్స్‌ట్రా ఆయిల్‌నంతా కూడా అబ్జర్బ్ చేసుకుంటాయి. వీటిని ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిసేపటి వరకు ఇలాగే క్రిస్పీగా ఉంటాయండి. మరీ ఎక్కువ సేపయితే కొద్దిగా మెత్తబడతాయి. అందువలన ఇలా వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే వీటి టేస్ట్ అనేది పూర్తిగా ఎంజాయ్ చేయగలరు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ గారెలకు సెపరేట్‌గా చట్నీ కూడా అవసరం లేదండి. వీటిని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. నేను చూపించిన కప్ క్వాంటిటీ మెజర్‌మెంట్ కప్‌లోని ముప్పావు కప్పు వరకు ఉంటుందండి. ఈ కప్ క్వాంటిటీతో అయితే దాదాపుగా ఈ సైజ్ గారెలను 15 వరకు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
మరి ఎంతో సింపుల్‌గా అప్పటికప్పుడు చేసుకునే ఈ కొబ్బరి గారెలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.